శోభ గారు, మస్కులర్ డిస్ట్రోఫీతో చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు. అలాంటిది మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు ఏఆర్‌డిఓ అని. ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళకు లైఫ్‌లో బెటర్‌మెంట్ ఆప్షన్స్ చేస్తున్నారు. దాంట్లో ఒక భాగంగా మీరు ఏఐ నేర్చుకున్నారు. సో నిఖిల్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు మీకు. సో అసలు ఏఐ నిఖిల్ గారి గురించి ఏం చెప్పాలి? అసలు ఏఐ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? దానివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ వచ్చింది? ఎస్. నిఖిల్ గుండా సార్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న తర్వాత సీరియస్లీ ఫస్ట్ అయితే రేర్ డిసీజెస్తో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళు ఏఐని ఉపయోగిస్తే ఎట్లుంటుందో చెప్తాను. జనరల్ పబ్లిక్ వాడితే కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మస్కులర్ డిస్ట్రఫీతో ఉన్న నేను ఏఐ నేర్చుకున్న తర్వాత పోస్టర్స్ కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా లైఫ్లోనే పెద్ద వింత జరిగింది మ్యామ్. అదేంటంటే సర్జరీకి వెళ్ళాలి, బెటర్ డాక్టర్ ఎక్కడ ఉంటారు అని చెప్పి సెర్చ్ చేసే క్రమంలో చాట్ జీపీటీని ఎట్లా వాడాలో కూడా తెలియదు ఏఐకి ముందు. కానీ చాట్ జీపీటీని ఎన్ని వేస్లో వాడొచ్చో సార్ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన ఆ టూల్ని యూజ్ చేసుకొని ఎక్కువ వాడడం నేర్చుకొని బెటర్ డాక్టర్తో సురేంద్ర జాస్తి సార్ అని చెప్పి ఆయన దగ్గర సర్జరీ చేయించుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు అది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్నో కళలు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను లేచి నడవడానికి అవ్వదు, పరిగెట్టలేను, అండ్ మా ఆర్గనైజేషన్లో ఉన్న పిల్లలైనా అంతే. కానీ ఏఐ నేర్చుకొని మా పిల్లలకి నేర్పించిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఊహల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మనం ఒక హీరోయిన్లా ఉండాలనుకుంటున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, ఆ పిల్లలే కొన్ని పోస్టర్స్ చేశారు. సీరియస్లీ వాళ్ళు నడిస్తే ఎట్లాంటి కళలకు అంటారో అలాంటివి చేసి పంపించినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు రీల్స్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అది చూసి నాకు అనిపించింది సీరియస్లీ ఎమోషన్ అనిపించింది. అంటే మనం ఊహల్లో కూడా ఎలా ఉండాలి అని వాళ్ళు తృప్తిగా ఉన్నారు ఏఐ నేర్చుకొని. అంత బెనిఫిట్ అయింది. ఎంత ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి ఆ వీడియోస్ చూసిన తర్వాత. పదే పదే చూసుకుంటా ఉంటారు మ్యామ్. ఇప్పుడు ఆనందం కదా వాళ్ళ డిప్రెషన్ సాడ్నెస్ ఈ కాలు నేను నడవలేకపోతున్నా అనేది కూడా మర్చిపోయి థెల్ సీ దట్ అండ్ థెల్ బీ హ్యాపీ. ఖచ్చితంగా. ఇప్పుడు మనమే ఎవరైనా క్యూట్గా రెడీ అయినప్పుడు 10 సార్లు ఆ ఫోటోని చూసుకుంటా ఉంటాం. జనరల్గా ఏ మనిషి మనస్తత్వమైన అంతే. అలాగే పిల్లలు నేను ఈ హీరోయిన్లా ఉండాలి, ఈ హీరోలా ఉండాలి అని చెప్పి వాళ్ళు పోస్టర్లు పెడుతుంటే నేను చూసి షాక్. ఎంత డెవలప్ అయిపోయారు అసలు వీళ్ళు చూసి నేర్చుకొని ఏఐని అని చెప్పి వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడింది. ఒక్క అక్షరం ముక్క రాని పిల్లలు ఏఐ నేర్చుకొని పోస్టర్స్, వీడియోస్ అండ్ ఎడ్యుకేషన్లో డౌట్స్, మెడికల్గా అన్ని విషయాల్లో వాళ్ళు అండ్ ఏదన్నా చిన్ని ఏమన్నా కార్టూన్స్ చేయడం ఇంకేదో ఒకటి అని కూర్చొని ఉన్న చోటే చేయొచ్చు. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు బతకొచ్చు దాని మీద. అంతే కదా ఏ నేర్చుకుంటే. బయటికి వెళ్ళి నడిచి ఫిజికల్ వర్క్ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండి పోస్టర్ డిజైనింగ్ కానీ ఇంకేదైనా ఎనీథింగ్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఏఐ నేర్చుకొని అంటే బతుకు తెరువు కోసం కూడా నేర్చుకోవచ్చు. నేను అదే చెప్పాను మా వాళ్ళకి. అంటే ఒక పోస్టర్ చేయండి, దాన్ని 300కి 200కి సేల్ చేద్దాం అన్న తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోయి చాలా బాగా చేశారు. సీరియస్లీ తర్వాత మీకు వాళ్ళు చేసిన పోస్టర్స్ చూపిస్తా, పిల్లలైనా చేసిందని మీరు అడుగుతారు, అంత బాగా చేస్తున్నారు. సో ఏఐ వల్ల చాలా యూజ్ ఉంది. ఏఐ నేర్చుకున్న తర్వాత నా లైఫ్లో చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, చాలామందిని రీచ్ అయ్యాను. అండ్ ఎలాంటి బిజినెసెస్ చేయాలి, ఎడ్యుకేషన్, స్టూడెంట్స్కి డౌట్స్, మెడికల్ డౌట్స్ అన్ని విషయాల్లో ఏఐ బాగా ఉపయోగపడింది. అండ్ ఏదన్నా సెకండ్స్లో ఫాస్ట్గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది. దానికి నిజంగా నిఖిల్ గుండే సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. తెలుగులో ఉండడం ఇంకా మంచి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎస్ మ్యామ్. అంటే చాలామంది ఇంగ్లీష్లోనే ఇస్తూ ఉన్నారు, తెలుగులో ఉండడం వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యారు చెప్పాలి అంటే. ఉమెన్స్ కానీ మా బ్యాచ్లో చూశాను కదా, చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు మాకు ఇది వేస్ట్ అమ్మా అని చెప్పారు నేను కొంతమందికి చెప్పినప్పుడు. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఫినాన్షియల్గా చాలా స్టేబుల్ అయ్యారు నేర్చుకొని. నాకైతే చాలా షాక్ అనిపించింది నిజంగా. ఒక మంచి మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో అలాగా నిఖిల్ గారు కూడా అందరికీ ఈ తెలుగులో ఏఐ నేర్పించడము, ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది చాలా మంచి పని స్టార్ట్ చేశారు ఆయన అయితే. డెఫినెట్లీ మీరు చెప్తున్నారంటే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఏఐ నేర్చుకొని ముందుకెళ్ళొచ్చు. ఎస్ మ్యామ్. మనిషిని భర్తీ చేసిద్దని నేను చెప్పను, కానీ
మనం చేయాల్సిన పనిని ఫాస్ట్గా చేయడానికి, త్వరగా ఇంగ్లీష్ రాకపోయినా ఏ విషయంలో అయినా ఫాస్ట్గా ఉండడానికి, మన బ్రెయిన్ని షార్ప్ చేయడానికి, ఇంగ్లీష్లో నేర్చుకోవడానికి, హిందీ నేర్చుకోవడానికి, ప్రతి ఒక్కదానికి ఏఐ బాగా ఉపయోగపడింది. నిజంగా నిఖిల్ గుండా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి మ్యామ్. ఈ ఏఐ బూట్ క్యాంప్ తర్వాత మాకు 2 times మళ్ళీ విన్నాం, ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఎవ్రీ సండే 3 PM పెడతారు. 1000 people ఫుల్ అయిపోద్ది జూమ్లో. ఎక్కడ 1000 అయిపోతారని ముందే వెళ్ళిపోతాం మేము. అట్లుంటుంది. సో అలా ఉండింది. సో చాలా హ్యాపీ అనిపించింది. చదువుకోకపోవడం కాదు కానీ స్కిల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనే విషయాన్ని నేర్చుకున్నా. ఇప్పుడు నాకు చదువు లేదు. స్కిల్ అంతేగా, ఇంటర్ వరకు చదువుకున్నారు కానీ ఎస్ డిగ్రీ అన్నట్టుగా ఏం లేదు, బట్ స్కిల్ నేర్చుకున్నారు. ఎస్ మ్యామ్. అంటే నేను టీచర్ ట్రైనింగ్ చేశాను, నార్మల్గా చేసుకుంటా వెళ్ళా అంతే. లైఫ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్ కదా, బతకడానికి ఏం కావాలనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. లైఫ్లో అది ఫినాన్షియల్గా ఎదిగేలా చేస్తుంది. ప్రతి విషయంలో ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా గ్రో అవుతాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు. థ్యాంక్ యూ మ్యామ్.